హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఇప్పటివరకు పత్రాలు అందిన వాళ్ళకి నిధులు ఎప్పుడు ప్రభుత్వం బదిలీ చేయబోతుంది, అలాగే పత్రాలు కానీ ఇండ్లకి సంబంధించిన లిస్ట్లో నేమ్స్ కానీ రాని వాళ్ళకి అవి ఎప్పుడు అందించబోతుంది అనే పూర్తి స్థాయి సమాచారాలు ఈ వీడియోలో చాలా క్లుప్తంగా, వివరంగా, స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అప్డేట్లకి అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారాన్ని చేపడితే 5 లక్షల రూపాయలతో కూడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక సాయం చేస్తామని, సబ్సిడీతో కూడిన నిధులను 4 విడతలలో జమ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 4 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపుగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి మొదటి విడత కింద మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లకు పట్టాలను అందజేశారు అనేది మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 71,045 ఇండ్లకు సంబంధించిన పట్టాలను ప్రభుత్వం ఇప్పటివరకు అందజేసింది. సో ఇంకా మిగతా వారికి ఎప్పుడు అందజేయబోతుంది? సో ఇప్పటికే కలెక్టర్లు సంబంధిత మంత్రులకి, అలాగే ఇన్ఛార్జి మంత్రులకి జాబితాలను సిద్ధం చేసి ప్రతిపాదనలను కూడా పంపించినట్లుగా తెలుస్తుంది. సో కొన్ని జిల్లాలలో, కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఆమోదాలు కూడా లభించాయని అయితే తెలుస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరికి సంబంధించి అయితే ఇప్పటివరకు ఇండ్ల పట్టాలు అందాయో వాళ్ళకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లపై అతి భారీ గుడ్ న్యూస్, లబ్ధిదారులకి పండగే అని చెప్పి స్టేట్మెంట్ చూసుకోవచ్చు. అదేంటి అంటే, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు సిమెంట్, స్టీల్ కంపెనీలతో చర్చలు జరిపి దాదాపుగా ఉదాహరణకి చూసుకుంటే ఒక టన్ను స్టీల్ ఖరీదు 50,000 ఉంటే ప్రభుత్వం దాదాపుగా 40 నుండి 45 వేలకే ఈ లబ్ధిదారులకి భారం పడకుండా ఒక 5 నుండి 10,000 రూపాయలు తగ్గించే భారం పడకుండా కంపెనీల ద్వారా డిస్కౌంట్ని ఇప్పించే విధంగా కూడా చర్యలు చేపడుతుందనే సమాచారం తెలుస్తుంది. దీని రీతిలోనే సిమెంట్ ధరకి సంబంధించి కూడా ఉదాహరణకు సిమెంట్ ధర దాదాపుగా 250 రూపాయలు ఉంటే 220 నుండి 230 డిస్కౌంట్లో అందించేందుకు కూడా కంపెనీలతో చర్చలు జరిపి ఆ యొక్క పట్టాకి సంబంధించి చూపించగానే ఇచ్చే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అటు నిధులకి సంబంధించి చాలామందికి ఒక ఆందోళన ఉన్నది. 4 విడతల నిధులు ఎప్పుడు అందిస్తారని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇందులో మొదటి విడత వచ్చేసి బేస్మెంట్ వరకు పూర్తి కావాలి. అంటే మొదట మీరే నిధులు అనేవి వెచ్చించుకోవాల్సి ఉంటుంది. లేదంటే రుణం ద్వారా కూడా పొంది మీరు ఇంటి నిర్మాణంలో మొదటి దశ పూర్తి చేసుకుంటే 1,00,000 రూపాయలు ప్రభుత్వం మీ ఖాతాలోకి జమ చేస్తుంది. ఆ తర్వాత దర్వాజా వరకు పూర్తవుతే 1,25,000 రూపాయలు, మళ్ళీ స్లాబ్ వరకు పూర్తవుతే 1,75,000 రూపాయలు. ఆ తర్వాత ఇంటి నిర్మాణం ఇందిరమ్మ ఇండ్లకు నమూనంగా పూర్తి చేసినట్లుగా ప్రభుత్వ అధికారులు ధృవీకరిస్తే మరొక 1,00,000 రూపాయలు. ఇలా 4 విడతలలో 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. అయితే ఈ నిధులు ఆ ఒక ప్రక్రియ పూర్తయిన దాన్ని బట్టి ప్రతి సోమవారం నిధులు అనేవి చెల్లింపు చేయబోతుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 5,364 ఇండ్లు పూర్తయినట్లు, దాదాపుగా 53 కోట్ల రూపాయల నిధులు జమ చేసినట్లుగా ప్రభుత్వం ఒక ప్రకటనకు సంబంధించి అప్డేట్ని అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ని రూపంలో అయితే అందించడం జరిగింది. సో ఇప్పటికే చాలా జిల్లాలలో కూడా ముగ్గు పోయడం కార్యక్రమాలతో పాటు కొన్ని ప్రాంతాలలో బేస్మెంట్ వరకు కూడా నిర్మాణాలను పూర్తి చేస్తున్నట్లుగా లబ్ధిదారులు తెలియజేస్తున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. సో మీలో ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందిన వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి, అందని వాళ్ళు నో అని చెప్పి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మన ఛానల్ ద్వారా మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ నేను ముందు ఎన్నో అందిస్తుంటాను కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ధన్యవాదాలు.